కడియం శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి పైకి లేచి రామచంద్ర గారు మీరు ఆ మాట అనొద్దు, భ్రష్ట్ అయింది ఎవరు పట్టలేదు అన్నారు. మళ్ళీ ఇవన్నీ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటే అది భ్రష్ట్ పెట్టడం కాక ఏం చెప్తాం దాన్ని. ఈ నేపథ్యంలో ఒక కమిటీ వేశారు. ఇది చదువుతూ ఉంటే 356 పేజీల ఒక కమిటీ చదువుతూ ఉంటే ఈ కమిటీ నిజంగా దేనికోసం, ఎవరి కోసం, ఎవరితో చేయించారు ఇది? నేనేమనుకుంటున్నానంటే ఏ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ అయినా ఆ కమిటీ జనరల్గా అకాడమిషియన్స్తో, ఎడ్యుకేషనల్స్తో తయారు చేస్తారు. కానీ ఇది స్పష్టంగా అర్బన్ నక్సల్స్తోని, మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళతోనే ఈ యొక్క కమిటీ తయారు చేశారనేది దీంట్లో చెప్పడంలో నాకు సందేహం లేనేలేదు. ఎందుకంటే దీంట్లో రానున్నటువంటి చాప్టర్స్ మీరు చూస్తూ ఉంటే, మీరు పేజ్ నెంబర్ 46లో ఇదే కమిటీలో అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 భారత ప్రభుత్వంలో స్పష్టంగా భారతీయత, పాపిరెడ్డి గారికి స్పష్టంగా చెప్పిన వాళ్ళు లాంగ్వేజ్, 3 లాంగ్వేజ్ ఫార్ములా కానీ, లేకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అన్ని రకాలను మాట్లాడుతూ దాన్ని కూడా వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక వర్డ్ వాడతారు ఈ యొక్క కమిటీలో. ఏమనంటే అడాప్టెడ్ ఓన్లీ ఇఫ్ ది కన్సిస్టెంట్ విత్ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ఇథోస్ ఆఫ్ ది కంట్రీ. అంటే సెక్యులర్ ఇథోస్ ఆఫ్ ది కంట్రీ చిన్నపిల్లలకు మనం సెక్యులర్ ఏమంటాము, డెమోక్రసీ ఏమంటాము? వై డూ యూ సో ది సీడ్ ఆఫ్ డివిజన్ ఇన్ స్కూల్స్? భారతదేశం బై నేచర్, బై న్యాచురల్ ఇట్ ఈస్ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన పిల్లలకు స్కూల్ నుంచి ఏ స్థాయి నుంచి మనం సెక్యులరిజం మీద మాట్లాడతామండి? ఇది ఈ యొక్క థింకింగ్ ఏమని చెప్తాము. తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్, కమ్యూనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినటువంటి ఉంది. ఇంగ్లీష్ విషయంలో మాట్లాడారు. ఓకే, ఇంగ్లీష్ మీడియం మనం టు సమ్ ఎక్స్టెంట్ విల్ నాట్ ఆబ్జెక్ట్ ఫర్ ది English medium education, but at the same time new education policy Government of India 2020లో పెట్టినటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఫార్ములా ఉందో మదర్ టంగ్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ మదర్ టంగ్ ఇంపార్టెన్స్ ఏది ఉందో అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ అవర్ ఓన్ నేషనల్ కల్చరల్ ఇథోస్. మన సంస్కృతి, మన ఒక సంస్కారము, మన ఒక భారతదేశం ఒక చరిత్ర, ఇవన్నీ కూడా తెలుసుకుంటే సంస్కృతిని మనం అందరం కూడా ఆదరిస్తాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తెలంగాణ వాళ్ళు తెచ్చుకొచ్చారో, ఈ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ కోసం తీసుకొచ్చింది అంతా కూడా ఇది ప్రజలకు ఆమోదాయంగా ఉండదు, విద్యార్థులకు ఆమోదాయంగా ఉండదు. ఇది అమలుపరిచేటటువంటి విధులు లేదు. ఏదో అర్బన్ నక్సల్స్, మావోయిస్టుల ఒక ఆలోచన విధానానికి దగ్గరలో ఉన్న వ్యక్తులు రాసినటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి విద్యార్థులకు ముందుగా కావాల్సింది మంచి బోధన. టీచర్స్ శాలరీస్ హై అన్నారు, అది పొరపాటు. వాళ్ళ టీచర్ శాలరీస్ పెరగాలి, తప్పకుండా పెరగాలి. తగ్గియమంటారు ఇది. తర్వాత స్కూల్స్ తగ్గియమంటారు. ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఏ తెలంగాణ తీసుకొస్తుందో ఇది అంతా కూడా దేనికి కూడా పనికిరాని ఒక పాలసీ ఇది. దీని మీద పునరాలోచన చేయాలి ప్రభుత్వం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మోదీ గారు తీసుకొచ్చే ఎడ్యుకేషన్ పాలసీ ఉందో అదే బేసు, అదే బాగుంది ప్రజలకు, అదే తెలంగాణకు మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2020 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు మంచి విద్య అందించాలని, క్వాలిటీ విద్య అందించాలని, 12th క్లాస్ వరకు ఏదైతే ఉందో ఏ ఊర్లో ఉన్నదో ఆ ఊర్లో విద్య అందిస్తే ప్రతి ఒక్కరు 12th వరకు చదువుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా ఎన్ఈపీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు అక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆకునూరు మురళి ఏదైతే ఇచ్చిరో, అరే ఫస్ట్ నువ్వు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చినో ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ చేపి, నీకు దమ్ముంటే అది చేపి. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల కింద నీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇప్పుడు నీ ఇంటి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఎందుకు పెరిగింది, దీని మీద నేను సవాల్ విసురుతూ ఉన్నాను. ఈ సవాల్ను స్వీకరిస్తే ఏది అమరవీరుల స్థూపం కాడికి నేను వస్తాను, మాట్లాడతాను. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 26,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ ప్రతి ఊర్లో స్కూల్ ఉంటుంది.
అక్కడనే ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. టీచర్స్ అక్కడ చదువు చెప్తూ ఉంటారు. అరే నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి కాన్సెన్సీ కోర్టు పెట్టి బస్సులు పెడతా ఉన్నావా? వాళ్ళు టైం ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరు ఏ బస్సులో ఆ బస్సులో స్కూల్ పెడితే దానికి అక్కడ చదువుకోవడానికి పిల్లలు పోతూ ఉంటారు. ఇంకొకటి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక్క పిల్లవానికి ఎంతైతే ఉందో గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఇచ్చిర్రో స్కూల్లో చదువుకునే పిల్లవానికి మరి ఇన్ని వేలు అమౌంట్ ఇస్తూ ఉన్నాను ఇయ్యి. మరి నీకు ఏ ఉద్దేశం ఉందంటే ప్రైవేట్ స్కూళ్ళ మీద నీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. అరే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఎంతమంది అయితే ఉన్నారో, గవర్నమెంట్ జాబ్స్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి ఈరోజు జాబ్ కొట్టిన వాళ్ళే, తెలుగు మీడియం చదువుకొని జాబ్ కొట్టిన వాళ్ళే. ఇంకొకటి నేను ఒకటి అడుగుతా ఉన్నా, మాతృభాష ఎంత ముఖ్యమంటే ప్రతి ఒక్కరికి ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నా, మరి నీ దీంట్లో ఉర్దూ మీడియం కావాలి కానీ తెలుగు మీడియం అవసరం లేదా? అప్ టు 5th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉందంటే ప్రతి ఒక్కరు తెలుగు చదువుకోవాలని మన భాష మన సంస్కృతి మన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ప్రతి ఒక్క టెక్నాలజీ పెరిగింది. గతంలో మారుతి కారు ఉండే, అంబాసిడర్ కారు ఉండే, ఇప్పుడు బెంజు ఆడి తర్వాత BMW ఎందుకు తీసుకుంటారు? టెక్నాలజీ పెరిగినా కొద్దీ అమౌంట్ పెరిగినా కొద్దీ పెరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు చాలా టాలెంట్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అవినీతి లేని డిపార్ట్మెంట్ ఒక టీచర్స్. ఈ టీచర్స్ డిపార్ట్మెంట్ను ఎంత ప్రోత్సహిస్తే అంత ప్రొక్యూర్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ అంత బాగుపడతారు. ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. విద్యానికి వైద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తేనే ప్రతి ఒక్కరు బాగుంటారు. దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే ఆకునూరు మురళి ఏదైతే సబ్మిట్ చేసారో 356 పేజీలు తీసుకొని చెత్తబుత్తులేని ఆకునూరు మురళిని ఇంకో డిమాండ్ చేసే ఏదైతే మీరు ఎంప్లాయ్మెంటు ఇచ్చిర్రో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఈ విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు వక్తలందరూ కూడా ఈ యొక్క రిపోర్టు యొక్క రికమెండేషన్స్ కానీ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు కానీ అందులో చాలా అంశాలు కాంట్రవర్షియల్ అంశాలు, చాలా అంశాలు అసాధ్యమైనటువంటి అంశాలు, చాలా అంశాలు పరిధిని దాటి ఇచ్చినటువంటి అంశాలు, ఇది ఏ రకంగా కూడా ప్రాక్టికల్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి అనుకూలమైనటువంటి రిపోర్టు కాదు. ఇది వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి అభిప్రాయాలని, ఆలోచనలు, విద్యా విధానాన్ని, ఈ దేశ పట్ల లేదా ఈ యొక్క సమాజం పట్ల ఆయనకున్న అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ఈ రిపోర్టు ఒక వేదికగా మారిందే తప్ప విద్యా వ్యవస్థను మార్చడానికి కానీ కేజీ నుంచి పీజీ వరకు ఆయన చేసినటువంటి సూచనలన్నీ కూడా జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకము, అదేవిధంగా ఎడ్యుకేషన్ చట్టానికి వ్యతిరేకము, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి విద్యా విధానం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే వ్యక్తిగతమైనటువంటి పైత్యాన్ని ఈ యొక్క రిపోర్ట్ రూపంలో ఆయన పెట్టడం జరిగింది. అనేక సిఫారసులు ఆబాస్పాలైపోయినాయి. టీచర్ల జీతాల గురించి అవాకులు చవాకులు పేయడం, ఈరోజు దేశంలో ప్రపంచంలో టీచర్లకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఉన్నత స్థాయిలో ఉండాలి. భవిష్యత్తు సమాజం బాగుండాలంటే టీచర్ల యొక్క రిక్రూట్మెంట్లో ఎక్కువ మంది టీచర్లు, నాణ్యమైనటువంటి టీచర్లు రావాలి. ఇవన్నీ కూడా కనిపిస్తుంటే వాటిని ఏమీ పట్టించుకోకుండా చేసిండు. కాబట్టి ఈ రిపోర్టు ఖచ్చితంగా చెత్తబుట్ట దాఖలవుతుంది అనేటటువంటి పూర్తి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.